హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నాకొచ్చే ప్రతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మీకు మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఒక్క స్టూడెంట్కి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి తక్కువ వేకెన్సీస్ ఉన్న పోస్టుల గురించి కూడా మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 45,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. సో ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి జాబ్ రిక్రూట్మెంట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిక్రూట్మెంట్స్ అనేవి షార్ట్ నోటీస్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ అప్డేట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. ప్రతిదానికి వీడియో చేయలేం కాబట్టి మీకు క్విక్ అప్డేట్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో దట్ మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా కావాలి, మీకు ఏమైనా డౌట్ ఉన్నది, నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఒకటి వచ్చేసరికి టెక్నీషియన్ ఉద్యోగాలు. ఇవి 4 ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, 33 అన్న ఓబీసీ వాళ్ళు, దాంతోపాటు 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ 10+2 సైన్స్తో పాటు అట్లీస్ట్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ వుడ్ వర్క్ టెక్నీషియన్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్ వుడ్ వర్కింగ్ కానీ, డిప్లొమా ఇన్ ఫ్లైవుడ్ చేసిన క్యాండిడేట్స్ కానీ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు, ఓకేనా. ఒక ఉద్యోగం ఉంది, ఒకటే ఓబీసీ ఉద్యోగం. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 30, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 వరకు ఉన్న 32 వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ చేయాలంటే కేవలం ఇంటర్మీడియట్ అనే అర్హత ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ తర్వాత, ఓకేనా, మీకు ఫారెస్ట్ ట్రైనింగ్ గార్డ్కి సంబంధించి ప్రొబేషనరీ పీరియడ్లో మీరు ఈ యొక్క ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ముందుగానే అవసరం లేదు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్ అనేది 4 అవర్స్లో నడవాలి. హైట్ 165 ఉండాలి, చెస్ట్ 79 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 84 సెంటీమీటర్స్ ఉండాలి, ఓకేనా. ఇది ఫర్ మెన్. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 14 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ ఉండాలి, 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 74 చెస్ట్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్స్ అయితే 79 ఉండాలి, ఓకేనా. ఒకటే పొజిషన్ కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ చేసే ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియదు. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. సో నేను చెప్పినట్టుగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే నాన్ రిఫండబుల్ ఫీ అనేది 1000 రూపీస్ పే చేయాలి. ఈ 1000 రూపీస్ కూడా ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 600 మాత్రమే పే చేయాలి. సో అప్లికేషన్ ఫీజు 400 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ 600 కానీ ఈ 1000 రూపీస్ కానీ ఎలా పే చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుంటే ఎస్బీఐలోకి వెళ్ళి డీడీ తీయాలి. ఆ డీడీ మీరు అక్కడికి వెళ్ళి డీడీ అని అడిగి, సో డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే డైరెక్టర్, ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పేబుల్ ఎట్ బెంగళూరు పేరు మీద మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డీడీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయండి, ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము అండ్ టెక్నీషియన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఒకటే ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని 2 ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సారీ, 2 అప్లికేషన్లకు మనకు డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ గార్డు అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. నేను ఏదో ఒక అప్లికేషన్ గురించి చెప్తాను, ఆ అప్లికేషన్ సంబంధించి మీరు పర్ఫెక్ట్గా అప్లై చేయండి. ఫస్ట్ మనం డీడీ తీసుకున్నాం కదా, సో డీడీ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ యొక్క ఫోటో అంటించి క్రాస్ సైన్ చేయండి, ఓకేనా. సో డీటెయిల్స్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, ఓకేనా. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఈమెయిల్ ఐడి, కరెస్పాండెంట్ అడ్రస్, మీ క్యాస్ట్ ఏంటి, మెయిలా ఫీమేలా, అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఫిల్ చేయండి, ఓకేనా. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెన్షన్ చేయాలండి
ఏమేం సర్టిఫికేట్ అటాచ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం అటాచ్ చేయాల్సినవి ఒకటి డీడీ, 2 అప్లికేషన్ ఫాము, 3 సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్. ఓకేనా. సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకున్న తర్వాత వాటి మీద క్రాస్ సైన్ చేయండి. ఓకేనా. సో క్రాస్ సైన్ చేసిన తర్వాత డీడీ, అప్లికేషన్ ఫామ్, సర్టిఫికేట్ జిరాక్సెస్ వీటన్నింటినీ కూడా ఒక ఎన్వలప్ పేపర్లో పెట్టేసేయండి. ఒక ఎన్వలప్ పేపర్లో పెట్టేసిన తర్వాత ఆ ఎన్వలప్ పేరు మీద ఓకేనా, ఆ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, సో ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అప్లికేషన్ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా మనకు ఎన్వలప్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసేసి ఏ పోస్ట్కి టెక్నీషియన్ ఫారెస్ట్ గార్డ్ అని మెన్షన్ చేసి సో మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. ద డైరెక్టర్ ICFRE ISST అని మెన్షన్ చేసి సో మల్లేశ్వరం బెంగళూరు 560003కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు 15th March 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అడ్రస్ గుర్తుపెట్టుకోండి, ద డైరెక్టర్ ICFRE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003కి మీరు 15/3/2024 వరకు పంపించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.